హాయ్ అండి. ఈ వీడియోలో వెజిటేబుల్ పులావ్ ఎలా చేసుకోవాలో చూద్దామండి. హాయ్ అండి, నేను లక్ష్మి, మీ గోదావరి అమ్మాయి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అన్నది నాకు కామెంట్ చేయండి. ముందుగా 1.5 గ్లాస్ బాస్మతి రైస్ తీసుకోవాలండి. నీట్గా వాష్ చేసుకుని 2-3 టైమ్స్ కడగాలండి. నీళ్ళు వేసి నానబెట్టుకోవాలి. ముందు వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకోవాలండి. స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి కుక్కర్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలండి. నేను 1 స్పూన్ నెయ్యి కూడా వేస్తున్నాను. నెయ్యి కరిగి హీట్ అయిన తర్వాత హోల్ గరం మసాలా బిర్యానీ సరుకులు ఉంటాయి కదండి, అవి వేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ జీడిపప్పు అండి. జీడిపప్పు వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. జీడిపప్పు గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. జీడిపప్పు కూడా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, బంగాళదుంప ముక్కలు, 4 పచ్చిమిరపకాయ ముక్కలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ పులావ్ అనేది ఆంధ్ర సైడ్ పెళ్ళిళ్ళు అవి చేస్తారండి. ఈవెన్ బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. కుక్కర్ ఉంటే సరిపోతుంది. క్యారెట్, బంగాళదుంప ఫ్రై అవ్వడానికి టైం పడుతుందండి, అందుకే ముందుగా వేసి ఫ్రై చేసుకోవాలి. మీరు ఎలా చేస్తారన్నది నాకు కామెంట్ చేయండి. ఫ్రై అయిన తర్వాత మిగిలిన కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ కూడా వేసుకోవాలండి. అవి కూడా ఫ్రై అవ్వాలి. అవి త్వరగానే ఫ్రై అయిపోతాయండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అన్నది నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఆయిల్ ఇలా పైకి తేలిలా ఉండాలండి. పులావ్ కదండి, కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. నేను వేసుకునే వెజిటేబుల్స్ క్యాప్సికమ్, టమాటో, 1 ఉల్లిపాయ అండి, బీన్స్. మీ దగ్గర పచ్చి బఠానీ కూడా అవైలబుల్గా ఉంటే పచ్చి బఠానీ కూడా వేసుకోవచ్చండి. నా దగ్గర లేదని వేయలేదు. మన ఇష్టం అండి, ఏ వెజిటేబుల్స్ ఉన్నా పర్వాలేదు. పిల్లలకు కూడా దీన్ని ఈజీగా చేసి పెట్టేయచ్చండి. మార్నింగ్ లంచ్ బాక్సుల్లో కూడా ఈజీగా అయిపోతుంది. రైతాతో అయినా తినొచ్చండి. పిల్లలు కూడా స్పైసీ అనుకుని ఉంటారు. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలండి. నేనైతే ఆల్ మసాలా పేస్ట్ వేస్తున్నాను. అలా ఆల్ మసాలా పేస్ట్ లేకపోతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. 1.5 స్పూన్ వేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలండి జింజర్ గార్లిక్ పేస్ట్. అది ఫ్రై అయింది లేదా అని ఎలా తెలుస్తుందంటే ప్యాన్కి అంటుకుంటుందండి. ప్యాన్కి అంటుకుంటే ఫ్రై అయినట్టే. మనం ఇందులో ఎక్కువ మసాలాలు కూడా వేయమండి, అందుకే తినే కొలది కూడా తినాలనిపిస్తుంది. ఇవి ఫ్రై అయ్యే లోపల వేరొక పొయ్యి వెలిగించుకొని వేడి నీళ్ళు మరగబెట్టి పెట్టుకోవాలండి. అదేవిధంగా మనం బియ్యం నానబెట్టి పెట్టుకున్నాం కదండి,
ఇవి బాగా ఫ్రై అవుతానే టేస్ట్ బాగుంటుందండి. స్పైసీ ఏమి వేయము కాబట్టి పిల్లలు కూడా ఇష్టంగా తినచ్చు. ఇవి ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ సాల్ట్, 1½ స్పూన్ సాల్ట్ అండి, 1 స్పూన్ ధనియా పొడి, 1/2 స్పూన్ గరం మసాలా. అది కూడా హోమ్ మేడ్ అండి, ఇంట్లోనే చేశాను గరం మసాలా. 1/2 స్పూన్ వేసుకోండి సరిపోతుంది, ఎక్కువ ఘాటు ఉండకుండా ఉంటుందండి. వేసుకుని ఒకసారి బాగా తిప్పుకొని మనం బియ్యాన్ని వాడ్చి పెట్టుకున్నాం కదండి, ఆ రైస్ ఇందులో వేసుకోవాలి. ఆ రైస్ని కూడా కొంచెం ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలండి, ఒక 2-3 మినిట్స్. అలా ఫ్రై అవ్వడం వల్ల కూడా టేస్ట్ బాగుంటుంది. రైస్ మనం ఫ్రై చేసుకునేటప్పుడు గట్టి బయట తిప్పేయకూడదండి. రైస్ ఎందుకంటే ఇరిగిపోతుంది, ఆల్రెడీ నానబెట్టున్న రైస్ కదా, తొందరగా విరిగిపోతుంది. చాలా జాగ్రత్తగా తిప్పుకోవాలండి. రైస్ కూడా ఫ్రై అయిన తర్వాత 1కి 1.25 లెక్కన వాటర్ వేసుకోవాలండి. 1కి 1.25 వేసుకోండి, అలా అయితే పర్ఫెక్ట్గా కుదురుతుంది. నీళ్ళు వేసిన తర్వాత కూడా కలపకూడదండి. నీళ్ళు వేసేసి నేను 1.5 గ్లాసులు రైస్ వేసానండి. దానికి తగ్గ వాటర్ వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోండి, సాల్ట్ అవి సరిపోయిందా లేదా అని. సరిపోతే సాల్ట్ ఇప్పుడు అడ్జస్ట్ చేసుకోవచ్చు. సాల్ట్ అవి అడ్జస్ట్ చేసుకున్న తర్వాత సరిపోయింది అనిపిస్తే విజిల్ పెట్టేసి కరెక్ట్గా 3 విజిల్స్ రావాలండి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత వెంటనే ఓపెన్ చేయకూడదు, ఒక 20 నిమిషాలు, ఒక 15 నిమిషాలు అలా వదిలేసి తర్వాత ఓపెన్ చేసి చూస్తే వెజిటేబుల్ పులావ్ రెడీ అండి. ఏం ఘాటు లేకుండా, స్పైసీ తక్కువగా, ఈవెన్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేయండి, మీకు ఎలా కుదిరింది అన్నది నాకు కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈసారి సండే మీరు ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.